హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి శనగపప్పు వడలు చేసుకుందాం. ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా శనగపప్పు వడలు చేసుకోవడానికి 1/2 కిలో పచ్చెనగపప్పు తీసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇలా నానిన పచ్చెనగపప్పుని నీళ్లు పూర్తిగా పోయేలాగా అలా వాడేసుకోవాలండి. నేను ఎలా చేస్తున్నానో అలా వాడబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత అల్లం వేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలా బరక చేసుకోవాలండి. అలాగే కొంచెం శనగపప్పు మిగిల్చుకొని అది కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత మనం వడలు వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత వడలు వేసుకోవాలండి. వడలు వేసిన వెంటనే కదపకూడదు. ఒక 2 నిమిషం వేగిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి, లేదంటే వడలు విరిగిపోతాయి. అందుకని కాసేపు వేగిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా తిప్పుకొని నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని తినేయడమేనండి.